అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు. కాంగ్రెస్ కు అసలు జవసత్వాలు లేవనుకున్న సమయంలో ఆ పార్టీలో చేరి ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చారు. టీఆర్ఎస్ తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు ఆ పార్టీ అధినేతనే గద్దె నుంచి దింపారు. స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీఐ, ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీఐ, ఇప్పుడేకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మంత్రిగా ఎలాంటి అనుభవం లేకున్నా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన 17 ఏళ్లకే సీఎంగా మారి చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లోకి రాకముందు కొద్ది కాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రేవంత్ ఆ తర్వాత 2001లో టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ లో చేరిన ఆయన 2004లో కల్వకుర్తి టికెట్ ఆశించారు. ఆ తర్వాత పార్టీ నుంచి విడిపోయి 2007లో మహబూబ్ నగర్ జిల్లా నుంచి స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో చేరి చంద్రబాబు నాయుడికి విధేయుడిగా మారారు. 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లోనూ కొడంగల్ నుంచి మరోసారి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు రేవంత్ కు తెలంగాణ టీడీపీ సారథి బాధ్యతలు అప్పగించారు. 2014 నుంచి 17 వరకు టీడీఎల్పీ నేతగాను కొనసాగారు. ఆ తర్వాత రేవంత్ ఓటుకు నోటు కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లారు. తన కుమార్తె పెళ్లికి సైతం కొన్ని గంటల పాటు మాత్రమే హాజరయ్యారు. జైలు నుంచి బయటకొచ్చిన సమయంలో కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టిస్తాను అని, కేసీఆర్ ను గద్దె దింపుతానంటూ శపథం చేశారు. 2017లో దేశవ్యాప్తంగా మోదీ మానియా ఉన్న రేవంత్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీకి అస్సలు గెలుపు అవకాశాలు లేకపోయినా ప్రతిపక్షంలోనైనా ఉండేందుకు సిద్ధపడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో కొడంగల్ నుంచి పోటీ చేసి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా గెలుపొందారు. 2018లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలెక్కువయ్యాయి. ఎవరి దారి వారిదే అన్న చందంగా ఉన్న సమయంలో రేవంత్ ను అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. 2021 జూన్ 25న రేవంత్ ను కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ ప్రెసిడెంట్ గా ప్రకటించింది. అదే ఏడాది జూలై 7న బాధ్యతలు స్వీకరించిన రేవంత్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. పార్టీలో నేతల నుంచి సరైన సహకారం అందకపోయినా రేవంత్ అందర్నీ కలుపుకుపోయారు. పార్టీ నేతలందర్నీ సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. గత 5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఢీకొట్టేది రేవంత్ రెడ్డి మాత్రమే అనేలా పోరాటం చేశారు. కేసీఆర్ సర్కార్పై పోరాటం చేసే వారంతా కాంగ్రెస్ తో కలిసి వచ్చేలా చేయటంలోనూ సఫలమయ్యారు. రాజకీయాల్లోనే కాకుండా జీవితంలోనూ రేవంత్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చిన రేవంత్ డబ్బు కోసం ఇంటి నుంచి ఆశించకుండా తన సంపాదనపైనే దృష్టి పెట్టారు. ఓ పార్టీ పత్రికలో విలేకరిగా, ఆర్టిస్ట్ గా పనిచేశారు. అదే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ ను కూడా నడిపారు. ఇక మాజీ కేంద్ర మంత్రి దివంగత జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని రేవంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఎదుగుదలలో ఆయన సోదరులే ఆయనకు బలంగా మారారు. కష్ట సుఖాల్లో రేవంత్ వెన్నంటే ఉన్నారు. రేవంత్ కు 7 సోదరులు, 1 సోదరి ఉండగా వారంతా ఆయనతో పాటే ఉన్నారు. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చూడ్డానికి అచ్చు రేవంత్ లానే ఉంటారు. కామారెడ్డిలో రేవంత్ ప్రచార బాధ్యతలను కొండల్ రెడ్డి భుజాలకెత్తుకున్నారు. సబ్జెక్ట్ ఏదైనా పట్టు సాధిస్తే అనర్గళంగా మాట్లాడే సత్తా రేవంత్ రెడ్డి సొంతం. తన మాట తీరుతోనే రాష్ట్రంలో ఎంతో మందిని అభిమానులుగా మార్చుకున్నారు. ప్రజలకు అర్థమయ్యేలా వారి భాషలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న నేతగా రేవంత్ రెడ్డి ఎదిగారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో 88 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను తన భుజాలపైకెత్తుకున్నారు. చెప్పినట్టుగానే సీట్లు సాధించి ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.